జనార్దన్ రెడ్డి గారు అయితేనేమి, బీసీ ఇంద్రారెడ్డి గారు అయితేనేమి, బీసీ కుటుంబం అంటేనే ఒక సేవకు తాత్పర్యం. బీసీ కుటుంబం అనేటువంటిది ఒక పండ్ల తోట లాంటిది. అంటే ఎవరికన్నా ఏం సహాయం కావాలన్నా, అంటే ఏదన్నా భోజనాలు కావాలన్నా, నీళ్ళ వసతి కావాలన్నా, ఏదన్నా ఆరోగ్య వసతి కావాలన్నా వాళ్ళు తీర్చేటువంటి వ్యక్తులు వాళ్ళు. అంటే ఒక పండ్ల తోటలో ఎవరికి ఏ పండు కావాలంటే ఆ పండు వసూలుకోవచ్చు. కాబట్టి మీరందరూ కూడా గమనించాల్సింది ఒకటి, గతంలో కూడా బీసీ జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్కూల్ అన్నింటి వరకు కూడా దాదాపు 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అంతేకాదు గతంలో జూనియర్ కాలేజీకి మేము రాజారెడ్డి గారు అందరం పోయినప్పుడు అక్కడ ప్రిన్సిపాల్ గారు ఇక్కడ ఆడిటోరియం బాగాలేదు సార్, ఈ ఆడిటోరియానికి దాదాపు 1,50,000 రూపాయలు ఖర్చు అవుతుంది, మీరు ఎట్లన్నా కానీ ఈ యొక్క ఆడిటోరియాన్ని బాగు చేయించండి అని చెప్తే ఆయన వెంటనే స్పందించి ఆడిటోరియం బాగు చేయడం కాదు మొత్తం కొత్తది కట్టించేస్తానని చెప్పి దాదాపు 8 లక్షల రూపాయలతో సొంత నిధులు పెట్టి ఆ యొక్క ఆడిటోరియాన్ని కట్టించడం జరిగింది. అలాగే రాజారెడ్డి గారు కూడా ప్రతి సంవత్సరం కూడా అందులకు విద్యాపీఠించడం అయితేనేమి, నీళ్ళ విషయానికి వస్తేనేమి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే బీసీ ఇంద్రారెడ్డి గారి కుటుంబం వారి విషయానికి వస్తే ఆమె గెలిచిన నుంచి కూడా మాకు బనియాపల్లి పట్టణవాసులు మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. వారికి ఏమైనా సరే సేవ చేయాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ నిర్మూలన అనేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ప్లాస్టిక్ నిర్మూలన వలన ఎంతోమంది క్యాన్సర్ బాధను పడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఈ యొక్క క్యాన్సర్ బాధ నుంచి తప్పించుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని ఎన్నో సేవా కార్యక్రమాలు మొదలుపెట్టింది. కాబట్టి మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే, మీరు బాగా చదువుకోండి, మీ ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురండి, మీ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేటువంటి సతీష్ కుమార్ గారికి, ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ